రామాయణపేటలో రైతుల ధర్నా, ధాన్యం కొనాలంటూ డిమాండ్, అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన. సిద్దిపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో, పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్, అదనంగా 500 చెల్లించాలంటూ నినాదాలు. బోనస్ ఇవ్వడంలో జాప్యం ఎందుకు? కాంగ్రెస్ అంటేనే కరువు, నేను పార్టీ మారబోనన్న మల్లారెడ్డి. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, అన్ని మున్సిపాలిటీల్లో ఆంక్షలు, షాపులు తీయొద్దని పోలీసుల హెచ్చరిక. కౌంటింగ్ వరకు తాడిపత్రి రావద్దు, జేసీ కేతిరెడ్డిలకి పోలీసుల సూచన. ఇప్పటి వరకు 100 మందిపై కేసులు. ఉద్దేశపూర్వకంగానే గొడవలు, టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కు, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపణలు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై వేటు, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిక, అనర్హత వేటేసిన శాసనమండలి చైర్మన్. కూటమిలో 4వ పార్ట్నర్స్ పోలీసులే, ఎవరెన్ని చేసినా జగన్ అన్నదే విజయం, ట్విట్టర్లో అంబటి వ్యాఖ్యలు. పద్ధతి ప్రకారం ఎస్పీని మార్చారు, కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు, ప్రజలు మా వైపే ఉన్నారన్న పిన్నెల్లి. ఏపీలో పథకాలకు నిధులు, పోలింగ్ ముగియడంతో మార్గం సుగమం, ఆసరా విద్యా దీవెన డబ్బుల రిలీజ్. శ్రీశైలం పోలీస్ స్టేషన్లో కలకలం, గన్తో కాల్చుకొని కానిస్టేబుల్ సూసైడ్, 1 టౌన్ పిఎస్లో వితరణ నిర్వహణ. షేక్పేటలో తప్పిన ముప్పు, డివైడర్ పైకి దూసుకెళ్లిన వ్యాన్, బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా, 10 మందికి తీవ్ర గాయాలు, గద్వాల జిల్లా ఐజా మున్సిపల్లో ప్రమాదం. కారులో చెలరేగిన మంటలు, తిరుపతి అలిపిరి దగ్గర ఘటన, కాలి బూడిదైపోయిన వాహనం. ఎన్కౌంటర్ల పేరిట పౌరుల్ని చంపుతున్నారు, చర్చలకు రావట్లేదన్న మావోయిస్టులు, ఏం జరిగినా బీజేపీదే బాధ్యత అంటూ వార్నింగ్.